డాక్టర్ నిన్న నేను మీ ఫెసిలిటీకి వచ్చినప్పుడు అక్కడ ఐవ్ సీన్ ఆక్సిజనేటెడ్ బాక్స్ లాంటిది ఏదో. అరే మైకిల్ జాక్సన్ కూడా దీనిలోనే పడుకునేవాడు, యాక్టర్ అనిల్ కపూర్ అంత యంగ్ ఉండడానికి రీజన్ ఇదే. ఈ డిస్కషన్స్ వచ్చినాయి మాకు ఇంటర్నల్లీ. అసలు వాట్ ఈస్ దాట్, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? దాన్ని హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ అంటారు. పర్పస్ ఆఫ్ దట్ ఏంటంటే ఆక్సిజన్ మనకి ఇంపార్టెంట్. మన సెల్కి ఎనర్జీ కావాలి, రిపేర్ చేయాలి మన సెల్స్. రిపేర్ చేస్తేనే మనం కంటిన్యూస్గా రిప్లెనిష్ అవుతాం, రీజనరేట్ అవుతాం. ఇది హెచ్బాట్ ఈ బెనిఫిట్స్ని ఇస్తుంది అనమాట. హెచ్బాట్ అంటే ఏంటంటే 100% ఆక్సిజన్. మనం వెళ్ళి అందులో పడుకుంటే ఒక 40 minutes పడుకుంటే ఏంటంటే మనకి 100% ఆక్సిజన్ బాడీలోకి వెళ్తుంది. ఇప్పుడు నా సెల్స్కి అంత ఎనర్జీ 100% రావట్లేదు, 20-30% వెళ్తుంది ఇప్పుడు మనకి బయట పొల్యూషన్స్తో. ఇప్పుడు ఏంటంటే 100% ఇస్తున్నారు మీరు. ఇవ్వటం మూలాన ఏమవుతుంది, ప్యూరిటీ, ఒక డీటాక్స్ అనుకోండి బాడీకి, అది జరుగుతుంది. దాని మూలాన ఏమవుతుందంటే మీ సెల్యులర్ ఎనర్జీ, అంటే మీ స్కిన్ దగ్గర నుంచి మీ హార్ట్ దగ్గర నుంచి స్లీపింగ్ ఇంప్రూవ్ అవ్వటం, స్ట్రెస్ తగ్గటం, కార్టిజోల్ లెవెల్స్ తగ్గటం, బాడీ రీజనరేషన్ జరుగుతుంది. ఇప్పుడు మన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఎందుకు వాడతారంటే ఇప్పుడు చాలా స్ట్రెస్ ఉంది, చాలా ఆడి ట్రైన్ అయ్యాం, రికవరీ కావాలి కదా. కొన్ని కండిషన్స్తో ఉంటారు, ఇప్పుడు న్యూరలాజికల్ కండిషన్స్, కిడ్స్, డయాబెటిక్ అల్సర్స్, వాళ్ళకి సరైన ఆక్సిజన్ రాక, ఇప్పుడు రుమటాయిడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అట్లా ఈవెన్ బ్రెయిన్ డిసీజ్ వాళ్ళకి కూడా పనికి వస్తుంది. బెనిఫిట్స్ వాళ్ళు ఏమంటారంటే నాకు స్లీప్ చాలా బాగా పడుతుంది, నా ఎనర్జీ లెవెల్స్ ఆర్ సో మచ్ హయ్యర్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే మీ స్కిన్ ఇంప్రూవ్మెంట్స్, హార్ట్ ఇంప్రూవ్మెంట్స్, అంటే ఒక ఏజ్ని పెరగకుండా, ఒక డిసీజెస్ రాకుండా ఆపొచ్చు అనమాట. సో దట్ హెస్ బికమ్ వెరీ పాపులర్.